నమస్తే. వెల్కమ్ టు ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి వారి యొక్క వ్యయ తృతీయ స్థానాధిపతి అయిన గురుడు షష్ఠ స్థానంలోకి వెళ్ళడం మూలాన కంప్లీట్‌గా అది కూడా ఉచ్చ స్థానం అనేది పొందడం మూలాన, ఉచ్చ స్థానంలోకి వెళ్ళడం మూలాన ఎలాంటి ఫలితాలు ఉంటాయో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. చాలా వర్తీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మంచి మంచి పాయింట్స్ అన్ని చెప్పా. లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా గురుడు యొక్క ఆధిపత్యాలు కనుక చూసుకుంటే గురుడు మీ వ్యయాధిపతి, తృతీయాధిపతి అవుతాడు. షష్ఠ స్థానంలోకి వెళ్ళాడు. సో ఈ వ్యయ స్థానం ఇక్కడ దుస్థానం, ఇంకో దుస్థానమైన షష్ఠ స్థానంలోకి వెళ్ళాడు. సో దీని మూలాన ఏంటంటే ఫస్ట్‌గా విపరీత రాజయోగం అనేది క్రియేట్ అవుతుందన్నమాట. విపరీత రాజయోగం అంటే ఏంటంటే పేరు బలంగా ఉంది కదా అని దాంట్లో ఏదో పెద్దది ఉంటుందని ఊహించుకోకండి. సో పని అనేది ఎన్ని అడ్డంకులొచ్చినా చివరికి సక్సెస్ అవ్వడమే విపరీత రాజయోగం అనమాట. నార్మల్‌గా వచ్చే కష్టం కంటే కూడా ఎక్కువ కష్టమే వస్తుంది. ఇంకా విపరీత రాజయోగం ఉన్న పీపుల్‌కి కానీ అలాంటి వారికి. ఓకే. ఎక్కువ డిఫికల్టీస్ అనేది ఫేస్ చేస్తారు. ఎక్కువ కష్టం అనేది ఫేస్ చేస్తారు. ఎన్ని ఫేస్ చేసినా అట్ లాస్ట్ ఎప్పటికైనా సరే లాస్ట్ మూమెంట్‌లో అయినా సరే పని సక్సెస్ అయితే అవుతుంది. సక్సెస్ రేట్‌కి 100% గ్యారంటీ ఇవ్వచ్చు. బట్ ఆ పాత్ ఫ్లో ఏదైతే ఉందో అది మాత్రం చాలా మామూలు వాళ్ళు ఎంత కష్టపడతారో అంతే కష్టపడడం ఉంటుంది. అండ్ ఎంత విపరీత రాజయోగం ఉన్నా కూడా అది లాస్ట్‌లో అనుభవిస్తారు గానీ పాత్‌లో గానీ, ప్రాసెస్‌లో గానీ అనుభవించరనమాట. ఇదొక చిన్న క్లారిటీ ముందే ఇస్తున్నాను. ఇట్లా ఆ విపరీత రాజయోగం క్రియేట్ అవుతుంది. ఈ ప్లేస్‌మెంట్స్ వల్ల ఆరో స్థానంలో ఉండడం వల్ల ఈ ఐదో దృష్టితో 10వ స్థానాన్ని, నవమ దృష్టితో రెండవ స్థానాన్ని చూస్తారనమాట. అంటే టోటల్‌గా సెకండ్, సిక్స్త్, 10థ్ హౌసెస్ అనేది యాక్టివేట్ చేస్తూ ఉన్నారు అండ్ యాస్పెక్ట్ చేస్తున్నారు. దీని ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరో స్థానానికి సంబంధించిన ప్రెడిక్షన్స్ అనేది డిస్కస్ చేసుకున్నాం. దీనికేంటంటే ఆరో స్థానం అంటే శత్రు, రోగ, రుణ స్థానాలకి సంబంధించింది. మీ రోజువారీ ఖర్చులు, రోజువారీ పనులు గానీ, మీ ఎన్వైర్న్‌మెంట్, సోషల్ ఎన్వైర్న్‌మెంట్ అండ్ ఈ యొక్క లైక్ ఆఫీస్ వర్క్స్‌కి సంబంధించి ఆఫీస్‌లో ఎన్వైర్న్‌మెంట్, కొలీగ్స్, మీ సర్వెంట్స్, సబార్డినేట్స్ ఇవన్నీ కూడా ఆరో స్థానం సూచిస్తుంది. ఇక్కడ గురుడి గోచారం అనేది రావడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సర్వీస్ అండ్ వర్క్ లైఫ్ అనేది చాలా బ్యాలెన్స్డ్ అవుతుంది. చాలా ఇంప్రూవ్ అవుతుందనమాట. లైక్ ఏంటంటే మీరు చేస్తున్న వర్క్స్ గానీ, మీరు చేస్తున్న ప్రొఫెషన్‌లో ఇంప్రూవ్‌మెంట్ గానీ, ఓకే. లైక్ మీకు ఎట్లా చెప్పాలంటే ఆఫీస్‌లో కొలీగ్స్‌తో ఏదైనా మనస్పర్ధలు జరిగి, ఏదైనా ఇంటర్నల్ పాలిటిక్స్ ఏదైనా జరుగుతూ ఉంటే, అవన్నీ కూడా క్లియర్ అయ్యి, సార్ట్ ఔట్ అయ్యి, చాలా బెటర్ వర్క్ లైఫ్ అనేది ఉండడం గానీ, వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా బెటర్‌మెంట్ అవ్వడం అండ్ ఇన్‌కన్సిస్టెన్సీ ప్రాబ్లమ్ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. లైక్ ఒక పనిని స్టార్ట్ చేస్తే దాన్ని రోజు చేయలేకపోవడం, ఆ ఇన్‌కన్సిస్టెన్సీ ఇష్యూ అనేది చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ ఇన్‌కన్సిస్టెన్సీ ఇష్యూ అనేది చాలా వరకు క్లియర్ అవుతుందనమాట. చాలా వరకు బెటర్‌మెంట్ అవుతుందనమాట. అవేవీ లేకుండా చాలా వరకు నార్మల్‌గా లైఫ్ అనేది లీడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఏదైనా పని అనుకుంటే దాన్ని సాధించే ఒక కేపబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుందనమాట. అండ్ అట్లనే ఈ యొక్క రుణాలకు సంబంధించి పర్టిక్యులర్‌గా అప్పుల బాధలు గానీ, ఏదైనా అప్పుల ప్రాబ్లమ్స్ లాంటివి ఏమన్నా ఉంటే, ఈ రుణానికి సంబంధించిన విషయాల్లో కూడా చాలా పాజిటివిటీ ఉంటుంది. రుణాలు క్లియర్ చేసుకోవడం, అప్పుల బాధల నుంచి బయటపడడం అండ్ అప్పుల బాధల నుంచి బయటపడడానికి సంబంధించిన దారులనేది దొరకడం. ఏదైనా ఒక పర్సన్ పరిచయం అవ్వడము, ఒక ఆలోచన రావడము, ఒక వ్యాపారము, ఒక ఉద్యోగం ఏదో ఒకటి బోనస్ ఏదో ఒక రూపేణ ఒక సైడ్ బిజినెస్ కావచ్చు, ఏదో ఒక రూపేణ మీకు ఒక ఆలోచన వచ్చి, ఆ ఆలోచన ద్వారా ఫైనాన్షియల్‌గా ఇంకొంచెం బెటర్‌మెంట్ అవుతారు. ఫైనాన్షియల్‌గా బెటర్‌మెంట్ అయ్యారంటే ఆబ్వియస్‌గా అప్పులు తీర్చుకుంటారు. తద్వారా అప్పుల నుంచి కూడా బయటపడే అవకాశాలున్నాయి. అంటే వితిన్ షార్ట్ టైమ్ ఈ జూన్ 2 నుంచి అక్టోబర్ 25 ఈ షార్ట్ టైమ్‌లోనే అన్ని అప్పులు తీరిపోతాయంటే అలా కాదు. స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అట్‌లీస్ట్ స్టార్ట్ అయ్యి కొంతవరకు తీరుతుంది. ఆ తర్వాత అది కంటిన్యూ అవుతూ వెళ్తుందనమాట నెక్స్ట్ ఇయర్ వరకు కూడా. కాబట్టి అప్పులు తీర్చుకోవడం కూడా చాలా మంచి అవకాశం అయితే ఉంది తీర్చుకోవడానికి కూడా. ఇదొక మేజర్ పాయింట్. ఇంకొకటి ఆరో స్థానం విక్టరీకి సంబంధించింది. సక్సెస్‌కి సంబంధించింది. కాంపిటీటివ్ సక్సెస్. మీరేదైనా ఎగ్జామ్స్ కానీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండి సక్సెస్ తెచ్చుకోవాలనుకున్న గవర్నమెంట్ జాబ్ సంబంధించి ఎడ్యుకేషనల్ ఎగ్జామ్స్‌కి సంబంధించి ఇట్లా చాలా ఉన్నాయి కదా! ఇట్లాంటి వాటికి ఏదైనా సక్సెస్ తెచ్చుకోవాలనుకున్నా కూడా ఈ సమయం అనేది చాలా పాజిటివ్‌గా ఉంటుంది. చాలా ఫేవరబుల్‌గా ఉంటుంది కూడా. ఓకే. లైక్ ఆ యొక్క కాంపిటీటివ్ సక్సెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఏడో స్థానం నుంచి వ్యయ స్థానం, ఆరో స్థానం. అవతల వాళ్ళు ఓడిపోవడానికి సంబంధించిన స్థానం ఈ యొక్క పర్సనల్ ఆరో స్థానం. కాబట్టి ఈసారి కాంపిటీటివ్ సక్సెస్ కూడా చాలా బావుంటుంది. అండ్ ఈ యొక్క ఎగ్జామ్స్‌కి సంబంధించి కావచ్చు అన్నిట్లో కూడా. ఇది ఫస్ట్. నెక్స్ట్ ఇంకా పంచమ దృష్టికి సంబంధించిన విషయాలను చూసుకుంటే, పంచమ దృష్టి కంప్లీట్‌గా వెళ్ళి దశమ స్థానం పైన పడుతూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇంకా పంచమ దృష్టి అనేది దశమ స్థానం పైన పడుతుందనమాట. ఆ దశమ స్థానం అంటే ఏంటి? మీకు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కర్మకి సంబంధించిన స్థానం. ఓకే. లైక్ ఏంటంటే ఈ యొక్క వృత్తికి సంబంధించి మీరు రోజు చేస్తున్న పనులు, మీ యొక్క నేమ్, ఫేమ్, స్టేటస్, గ్రోత్, మీ పేరు ప్రతిష్టలు అండ్ ఇలాంటివన్నీ కూడా 10వ స్థానం, దశమ స్థానం సూచిస్తుంది. ఉన్న 4 కేంద్రాల్లో 1, 4, 7, 10 స్థానాల్లో 10వ స్థానం హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కర్మ అనమాట. ఇది మీకు భగవద్గీతలో కూడా ఈ పాయింట్ అనేది కొంచెం మెన్షన్ చేయబడుతుంది. కొంచెం డీకోడ్ చేయాల్సి ఉంటుంది దాన్ని. ఎగ్జాక్ట్‌గా వర్డ్స్ అవన్నీ మర్చిపోయా. అవకాశం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఈసారి ఎప్పుడైనా చెప్తాను.
సో ఇట్లా ఈ దశమ స్థానంలో అనేది మీకు మీ యొక్క జీవితంలో ఉన్న హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కర్మ అనేది ఎంక్రిప్ట్ అయి ఉంటుంది, ప్లేస్ అయి ఉంటుంది. సో కర్మ అంటే వర్క్ చేస్తేనే మనీ వస్తుంది కాబట్టి ప్రొఫెషన్‌ని దశమ స్థానంలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ప్రొఫెషన్ అనేది దశమ స్థానంలో వన్ ఆఫ్ ద పార్ట్ అంతే. కంప్లీట్ పార్ట్ కాదనమాట. ఓకే. మీరు తుమ్మినా, దగ్గినా, ఓకే, హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా, ఫైనాన్షియల్ బెనిఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా, ఏదొచ్చినా దశమ స్థానం యాక్టివేషన్‌లో ఉంటుంది. ఓకే. సో సింపుల్‌గా చెప్పాలంటే. ఇట్లా దశమం పైకి గురుడు దృష్టి ఉండడం మూలాన ఎప్పటినుంచో ఆగిపోయిన పనులన్నీ కూడా జరుగుతాయి. ఎందుకంటే కర్మ, ఎప్పటినుంచో ఆగిపోయిన కర్మ అంతా కూడా ఇప్పుడు ప్రోగ్రెస్ అవుతుందనమాట. కర్మ ఇన్ ద సెన్స్ నెగెటివ్‌గానే అనుకోకండి. కర్మ అంటే పని. ఓకే. సో ఎప్పటినుంచో ఆగిపోయిన వర్క్స్ అన్నీ కూడా పాజిటివ్‌గా జరుగుతాయి. అండ్ ఇప్పుడు అవన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతాయన్నమాట. అండ్ కెరియర్‌కి సంబంధించి కూడా దశమ స్థానం ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి ప్రొఫెషనల్ సక్సెస్ కూడా ఉంటుంది. లైక్ ఏంటంటే మీకు ఎట్లా చెప్పాలంటే ప్రమోషన్స్ రావడం గానీ, హైక్స్ రావడం, అప్రైజల్స్ రావడం, ఇంకా ప్రైజింగ్ అనేది జాబ్ విషయంలో ప్రైజింగ్స్ అనేది ఎక్కువ రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. సో కెరియర్ అండ్ కర్మ ఫ్లో అండ్ ప్రోగ్రెస్ అనేది చాలా వరకు బెటర్‌గా జరుగుతుందనమాట. సో నెక్స్ట్ ఇంకా నవమ దృష్టి ద్వితీయ స్థానం పైన పడుతుంది. దీన్ని డిస్కస్ చేసే ముందు ఒక చిన్న పాయింట్ చెప్పాలి మీకు. ఒక చిన్న ప్రోడక్ట్ అప్డేట్ చెప్పాలి. సో ఏంటంటే ఇప్పుడు మీరు ఇన్ని ప్రొడిక్షన్స్ అనేది వింటూ ఉన్నారు. పాజిటివ్, నెగెటివ్ అన్నీ వింటున్నారు, అర్థం చేసుకుంటున్నారు కదా! సో ఇట్లాంటి కైండ్ ఆఫ్ లైఫ్ చేంజెస్ అండ్ ప్రెడిక్షన్స్ కావచ్చు, ఏదైనా థీమ్స్ గాని అన్నీ కూడా ఈ సమయం నుంచి, ఈ 2026లో మిగిలిన నెలల నుంచి 2027 మార్చ్, ఏప్రిల్ వరకు చాలా ఎక్కువ జరుగుతాయన్నమాట. ఇంకా చాలా చాలా ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే ఈసారి అన్ని మేజర్ గ్రహాల గోచారాలే ఉన్నాయి. రాహుకేతు గోచారాలు డిసెంబర్ 5, గురుడి గోచారం మళ్ళీ అతిచార గురుడి వల్ల సింహరాశిలోకి అక్టోబర్ 25 రావడం, మళ్ళీ జనవరి 25 వెనుతిరగడం, వెనుతిరిగి జనవరి 25కి మళ్ళీ కర్కాటక రాశిలోకి వెళ్ళిపోవడం, ఇంకా పవర్ఫుల్ రాహు ప్లేస్మెంట్ ఉండడం, ఇట్లా చాలా మేజర్ ట్రాన్సిట్స్ జరగబోతూ ఉన్నాయి. వీటి వల్ల ఏంటంటే నా లైఫ్‌లో గానీ, మీ లైఫ్‌లో కానీ, అందరి లైఫ్స్‌లో కూడా చాలా మేజర్ చేంజెస్ ఉన్నాయి. ఏ ఏ విషయాల్లో అంటే లైఫ్ గ్రోత్‌లో గానీ, ఫైనాన్సెస్‌లో, హెల్త్‌లో, కెరియర్‌లో, ఇంకా రిలేషన్‌షిప్స్‌లో, ప్రాపర్టీస్, మెటీరియల్ బెనిఫిట్స్, ఆల్మోస్ట్ అన్ని యాస్పెక్ట్స్‌లో కూడా. లైక్ ప్రొఫెషనల్ సక్సెస్ ఎప్పుడొస్తుంది, డౌన్‌ఫాల్ ఎప్పుడొస్తుంది, ఉద్యోగం ఎప్పుడొస్తుంది, ఉద్యోగం ఎప్పుడు పోతుంది, హెల్త్ ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు డౌన్‌ఫాల్ అవుతుంది, ఫైనాన్షియల్‌గా ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు డౌన్‌ఫాల్ అవుతుంది. ఇట్లా ఎవ్రీ యాస్పెక్ట్ ఆఫ్ లైఫ్‌లో పాజిటివ్, నెగెటివ్ అన్నిటికి సంబంధించి నీట్‌గా ఒక బుక్ అయితే తయారు చేయడం జరిగిందనమాట. దాన్ని డిజిటలైజ్ కూడా చేసేసాను. సో ఒక బుక్ తయారు చేసి దాన్ని డిజిటలైజ్ చేసి పీడిఎఫ్ రూపంలో మన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం కూడా జరిగింది. సో మీరు సింపుల్‌గా డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్‌లో లింక్‌ని క్లిక్ చేసి దాన్ని చెక్‌ఔట్ చేయొచ్చు. సో దీంట్లో మీకు ఆల్మోస్ట్ 11 యాస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్‌కి సంబంధించిన ప్రెడిక్షన్స్ అన్నీ కూడా నీట్‌గా ఫ్లో చార్ట్స్, యానిమేషన్స్, డయాగ్రామ్స్ నీట్‌గా ఒక స్టోరీ రూపంలో రాసిపెట్టాననమాట. సో దాంట్లో ఏంటంటే మీకు ఆస్ట్రాలజీలో ఏమీ రాకపోయినా పర్వాలేదు. సింపుల్‌గా స్టోరీ చదివినట్లుంటుంది. చాలా 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 ఈజీగా అర్థమైపోతుంది. ఒక డిజిటల్ గైడ్ లాంటిది మీ మొబైల్‌లో ఉంటుందనమాట. సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాంట్లో చూసుకోవచ్చు. విత్ టైమ్ విండోస్, టైమ్ ఫ్రేమ్స్ అన్ని టైమ్ లైన్స్‌తో సహా రాసిపెట్టాను. ఓకే. సో అదొకసారి చెక్‌ఔట్ చేయండి. ఐ ప్రామిస్ యూ వోంట్ రిగ్రెట్ ఆఫ్టర్ బయింగ్ దట్. అండ్ అది డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్‌లో లింక్ ఉంటుంది. అండ్ కొన్న తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. సో ఇంకా వీడియోలోకి వస్తే ఈ నైన్త్ ఆస్పెక్ట్ అనేది ద్వితీయ స్థానం, సెకండ్ హౌస్ పైన పడడం మూలాన, సెకండ్ హౌస్ అనేది మీకు హౌస్ ఆఫ్ వెల్త్ అనమాట. మీ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్, ఫైనాన్షియల్ వెల్త్ ఇవన్నీ కూడా సెకండ్ హౌస్ అనేది సూచిస్తుంది. ఇక్కడ ఈ సెకండ్ హౌస్ పైన పడడం మూలాన కంప్లీట్‌గా వెల్త్ ఇంప్రూవ్‌మెంట్, వెల్త్ గ్రోత్ అనేది చాలా బాగా జరుగుతుందనమాట. లైక్ ఏంటంటే కన్సిస్టెంట్‌గా మీ యొక్క ఫైనాన్సెస్ అనేది ఇంప్రూవ్ అవ్వడం. కన్సిస్టెంట్‌గా ఇంప్రూవ్ అవ్వడం డెఫినెట్‌లీ. సో వెల్త్ అండ్ సేవింగ్స్ అనేది బాగా ఆగకుండా పెరగడము, అండ్ ఒక కొత్త ఇన్‌కమ్ సోర్స్ అనేది దొరకడము. ఓకే. కొత్త ఇన్‌కమ్ సోర్స్ దొరకడం, కొత్త సైడ్ బిజినెస్ లాంటివి స్టార్ట్ చేయడం, అండ్ ఫ్యామిలీకి సంబంధించిన, ఎందుకంటే ధనస్థానమే కాకుండా కుటుంబ స్థానం కూడా ద్వితీయ స్థానం. సో ఫ్యామిలీకి సంబంధించి హార్మోనీ పెరగడం, ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూస్ జరుగుతుంటే అవన్నీ కూడా క్లియర్ అవ్వడం, సార్ట్ ఔట్ అవ్వడం, ఫ్యామిలీ హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉంటే క్లియర్ అవ్వడం, ఓకే, మీ మాటకి పవర్ పెరగడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంది. సో ఈసారి ఈ ట్రాన్సిట్ అనేది చాలా బెనిఫిషియల్‌గానే ఉందన్నమాట. సో ఈ యొక్క యూనిక్ పాయింట్ చెప్పాలనుకుంటున్నది ఏంటంటే సినర్జీ బ్లెండ్. అంటే ఈ 2, 6, 10 ఈ 3 స్థానాలు కూడా ఒకేసారి యాక్టివేట్ అవ్వడం మూలాన మీ లైఫ్‌లో జరగబోయే ఒక డిఫరెంట్ యూనిక్ కైండ్ ఆఫ్ ఈవెంట్ అండ్ యూనిక్ కైండ్ ఆఫ్ థీమ్ లాంటిది డిస్కస్ చేసుకుంటే, ఫస్ట్ ఈ 2, 6, 10 స్థానాలను అర్థం చేసుకోవాలంటే ఈ 3 కూడా అర్ధ త్రికోణ స్థానాలన్నమాట. ఓకే. అర్ధ త్రికోణ స్థానాలు. ఈ అర్ధ త్రికోణ స్థానాలు ఏంటి అంటే ఏం చేస్తాయంటే మనీని జనరేట్ చేస్తాయి. మనీ జనరేట్ చేస్తే మెటీరియల్ బెనిఫిట్స్ ఇస్తాయి. నేమ్, ఫేమ్, గ్రోత్ ఇస్తాయి. ఓకే.
సో ఇట్లా మనీ జనరేట్ చేసే స్థానాలే ఈ యొక్క అర్ధ త్రికోణ స్థానాలు. ఇవి కంప్లీట్‌గా యాక్టివేట్ అవ్వడం మూలాన ఈ సమయంలో మీకు కొత్త సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. కొత్త సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కనిపిస్తుంది. మీకు ఆలోచనలోకొస్తుంది. అండ్ ఈ యొక్క జనరేషన్ ఆఫ్ వెల్త్ బాగా జరుగుతుంది. కెరియర్‌లో ప్రోగ్రెస్ బాగా జరుగుతుంది. గ్రోత్ బాగా వస్తుందనమాట. సో ఈ సమయంలో మీకు ఎలాంటి ప్రొక్రాస్టినేషన్ ఏది కూడా లేకుండా వచ్చిన అవకాశాలను బాగా వాడుకోండి. 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి చిన్న చిన్న కష్టాలు పెడుతూ ఉంటాడు గురుడు. బట్ వాటన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేసే కేపబిలిటీ కూడా ఇస్తాడు. ఓవర్‌కమ్ చేస్తూ లైఫ్‌లో గ్రోత్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేయండి. సో ఇదనమాట ప్రెడిక్షన్స్ అయితే. సో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా చాలా చాలా మంచి ప్రెడిక్షన్స్ రాహుకేతు ట్రాన్సిట్స్ గాని అన్నిటికి సంబంధించి అన్నీ తీసుకొని వస్తాను. మంత్లీ ట్రాన్సిట్స్ అన్నీ కూడా. సో అవేవి మిస్ అవ్వకుండా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే ఏంటంటే ఇంకొంత ఎక్కువ మందికి యూట్యూబ్ అనేది బూస్ట్ చేస్తుందనమాట. చేసిందంటే నిజంగా ఉపయోగపడే వారికి ఈ వీడియో చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. దట్స్ వై. సో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్‌లో లింక్ ఒకసారి చెక్‌ఔట్ చేయండి. సో మీకు చాలా హెల్ప్‌ఫుల్ ఉంటుంది. సో థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వద ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ గైడ్లో ఏముంటుంది? గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది, మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి, వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రెడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి.